కృష్ణా బోర్డు వ్యవహారంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాచిక పారింది, నిన్ననే ఓ పక్కన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతోంది. అందుకే మీరు అర్జెంటుగా దీన్ని ఒప్పుకోబాకండి. ఒక ఇద్దరికి సంబంధించిన సంయుక్త ప్రాజెక్టులో ఒకళ్ళే లాక్కుంటామంటానికి అది ఏమన్నా దౌర్జన్యమా? అట్లా చెయ్యొచ్చా? చట్టబద్ధంగా ఇక్కడ ఎవరిది నువ్వు ఒక్క చుక్క అదనపు నీళ్ళు ఆంధ్రాకి అక్కర్లేదు, కానీ ఆంధ్రా నీళ్ళని దోచుకోనక్కర్లేదు కదా. ఇప్పుడు పైవాడు దోచుకుంటున్నాడని ఇంతకుముందు లొల్లి చేసి ఇప్పుడు మనం దోచుకుంటామంటే కరెక్ట్ అవుతుందా? కర్ణాటకోడు దోచుకుంటున్నాడు, మహారాష్ట్రోడు దోచుకుంటున్నాడు అని చెప్పి గొడవ చేసి ఇప్పుడు మనం దోచుకుంటామంటే కరెక్ట్ అవుతుందా? తెలంగాణలో ఇంతకుముందు బీఆర్ఎస్ సర్కార్ చేసుకొచ్చినటువంటిది అదే ఇష్యూ. దాని మీదన ఇప్పుడు చివరికి మొన్న శ్రీశైలం ప్రాజెక్టు మీదన జగన్ సర్కార్ హడావిడి చేయటం, దాని కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావడంతో ఇప్పుడు కీలకమైనటువంటి మలుపులు తిరిగినాయి. కృష్ణా బోర్డు అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాములపైకి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇంజనీర్లను, అధికారులను అనుమతించాలని కేంద్ర రిజర్వ్ బలగాలను కేంద్రం ఆదేశించింది. సాగర్ ప్రాజెక్టు నిర్వహణకు రెండు రాష్ట్రాలు రెండు వైపులా చేపట్టాల్సిన అత్యవసర పనుల కోసం కూడా బోర్డుకు ముందుగా లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని, బోర్డు పర్యవేక్షణలోని పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నెల 15న సాగర్ వివాదంపై ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించారు. మినిట్స్ను శుక్రవారం జలశక్తి శాఖ రాష్ట్రాలకు పంపింది. సమావేశంలో చర్చించిన విషయాలకు రెండు రాష్ట్రాలు సమ్మతి తెలియజేశాయని పేర్కొంది. మినిట్స్లోని వివరాలు ఏంటంటే, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల కింద 15 అవుట్లెట్లను నెల రోజుల్లో కృష్ణా బోర్డుకు అప్పగించాలి. రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్లు బోర్డు ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన ప్రోటోకాల్స్పై చర్చించి వారం రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు వెంటనే నిధులు విడుదల చేయాలి. సమావేశం నాటి నుంచి 15 రోజుల్లోగా మరొక సమావేశం నిర్వహిస్తాం. ఇది చాలా కీలకమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ కోరుకునేది ఏంటంటే, చట్టబద్ధంగా విభజన చట్ట ప్రకారం ఆంధ్రాకి ఎంత హక్కు ఉందో అది ఇవ్వమని చెప్పేసి, అది తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోంది కాబట్టి జాయింట్గా కలిపి కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నట్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలే ఇచ్చింది.